మొన్న జరిగినటువంటి గణతంత్ర వేడుకల్లో భాగంగా భారతమాతకు హారతి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని అపశృతి అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క అగ్ని ప్రమాదంలో సుమారుగా 8 మంది గాయపడ్డారు. మరొక 2 యువకులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఘటన పైన నివేదికను కోరుతూ కూడా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్కు బీసీ కమిషన్ అయితే లేఖ రాసింది. ఈ యొక్క లేఖ సారాంశం ఏంటి, లేఖ ఎందుకు రాశారు, అసలు రాయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బీసీ కమిషనర్కు సంబంధించినటువంటి చైర్మన్ గోపశెట్టి నిరంజన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ప్రధానంగా ఈ లేఖ యొక్క సారాంశం ఏంది, లేఖ రాయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సార్? ఒక దురదృష్టకరమైన సంఘటన 26 జనవరి నాడు జరిగింది. అందరూ జంట నగరాల్లో నడిబొడ్డున హుస్సేన్ సాగర్లో 2 బోట్లకు మంటలు అంటుకొని ఒకరు 100% బర్న్స్తో ఒకరు అనేది హాస్పిటల్లో అడ్మిట్ కావటం, సుమారు 8-10 మంది గాయపడటం, ఇంకొక బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అతడి ఆచూకీ సుమారు 2-3 రోజుల వరకు దొరకకపోవడం, అది అందరి హృదయాన్ని కలిచివేసింది. ఆ సంఘటన పట్ల ఎంతటి బాధ్యతతో వ్యవహరించి ఉండనో, ఎంత సీరియస్గా దానిపై విచారణ జరపాల్సి ఉండనో, తర్వాత ఆ సంఘటన తర్వాత బాధితులను కాపాడటానికి తీసుకోవాల్సిన చర్యల్లో కూడా లోపమున్నట్టు అనేది కనబడ్డది. మన మధ్యలోనే, మన చుట్టుపక్కలనే ఇటువంటి ఘాతుకమైన సంఘటన జరగటం, దానిపై స్పందించకపోవటం అనేది ఒక బాధ్యతగా స్పందించాలని ఒక బాధ్యతగా భావించి స్పందించడం జరిగింది. సమాజంలో ఎవరో ఒకరు తమ సామాజిక బాధ్యతను నిర్వహించి ఎక్కడైనా లోటుపాట్లుంటే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ కమిషన్ తరఫున మేము కోరిన వివరాలు ఏ సామాన్య పౌరుడైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అడగవచ్చు. ఏ ప్రభుత్వ సంస్థనైనా, ఏ అధికారినైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వారు అడిగి తగిన సమాచారాన్ని తగిన సమయం లోపల తీసుకునే హక్కు ప్రతి పౌరునికి అనేది ఉన్నది. బీసీ కమిషన్ ఒక బాధ్యతాయుతమైన బాధ్యతలో ఉండి ఇటువంటి సంఘటనలపై ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని భావించి, అసలు సంఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ముఖ్యంగా గవర్నర్తో పాటు కొందరు ముఖ్యమైన పెద్దలు కూడా అక్కడ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారన్నమాట మనకందరికీ తెలుసు. సో అంతటి వివిఐపీస్ అటెండ్ అయ్యేటువంటి ప్రోగ్రాంలో కనీస జాగ్రత్తలు అనేది ఎందుకు తీసుకోవటం జరగలేదు? పర్మిషన్ తీసుకుంటే ఎవరు పర్మిషన్ తీసుకున్నప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు పెట్టించే విధంగా పోలీసు వారు అనేది జాగ్రత్తలు తీసుకున్నారా? ఎందుకంటే వివిఐపీ మూమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమైన అధికారులు కూడా అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారా? తర్వాత ఆ బోట్స్ అనేది టూరిజం డిపార్ట్మెంట్కు సంబంధించిందన్నమాట పత్రికల్లో రావటం జరిగింది. టూరిజం డిపార్ట్మెంట్ వారు ఎవరి రిక్వెషన్ మీద ఆ బోట్స్ అనేది ప్రొవైడ్ చేసిండ్రు, ఆ బోట్స్ అనేది ఆపరేట్ చేసే బాధ్యత ఎవరిది? ఆ బోట్స్లో ఎవరిని ఎక్కించుకోవాలి?
అది కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత టూరిజం డిపార్ట్మెంట్ది. ఈ బాణాసంచాకు అనుమతి అసలు ఎలా లభించిందంటారు? అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా వాటికి ఎలా అనుమతి ఇచ్చారంటారు? అదే ఇప్పుడు పోలీస్ విచారణలో అవన్నీ అనేది తేలాలి. ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారిని పూర్తిగా సవివరంగా అనేది రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వారు ఫైర్ సర్వీసెస్ ద్వారా పర్మిషన్ తీసుకుంటారా? పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం చూస్తే అక్కడ ఆ నిప్పులు పడి మంటలు చెలరేగినప్పుడు ఆ మంటలు ఆర్పడానికి ఏదే ఫైర్ ఎక్స్టింగర్స్ ఆ పరికరాలు కూడా అక్కడ అవైలబుల్ లేకుండే అన్నమాట చెప్పడం జరిగింది. అంటే అంటే ఎంత అన్యాయంగా ఘోరంగా ఉందంటే వారు సజీవమైన దానం ఒకతను 100% బర్న్స్ అనే మాట చెప్పడం జరిగింది. మరి అజయ్ అనేది అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడన్నమాట చెప్పడం జరిగింది. అతడు బీసీ అబ్బాయి అని కూడా తెలవటం జరిగింది. కొన్ని సోషల్ మీడియాలో కూడా నేను చూడటం జరిగింది. ఒక బీసీకి అనేది ఈ విధంగా గతి పడితే ఎవడు అడిగే దిక్కు లేదు, ఎవరు దిక్కులేరా అడిగే వారెవరు లేదా అనే మాట కూడా నేను సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావటం అనేది చూసింది. అయితే ప్రధానంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా 2-3 రోజుల వరకు కూడా అంటే పార్టీ నాయకులు కానీ ఈవెన్ ఆ యొక్క భారతమాత హారతిలో పాలు పంచుకున్నటువంటి మీరు చెప్పినటువంటి ప్రముఖ నాయకులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్. ఎంతవరకు నిజం ఇది? ఆ విషయం నాకు తెలియదు. ఏది దానికి బాధ్యులైన వారు నేను ఒకటి ఏంటంటే లేదు దాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించలేదన్నమాట మీరు అంటున్నారు. అసలు సమాజంలో ఉన్న ఎవరు కూడా స్పందించలేదు రెస్పాన్సిబిలిటీతోటి. పేపర్లలో వచ్చింది ఏది వైడ్గా దాన్ని అనేది ప్రజల దృష్టికి వచ్చే విధంగా, నాయకుల దృష్టికి వచ్చే విధంగా, అధికారుల దృష్టికి వచ్చే విధంగా అది న్యూస్ అనేది రావటం జరిగింది. అయినా కానీ ఎవరు సరైన రీతిలో అనేది స్పందించడం జరగదు. అది దురదృష్టకరమైన విషయం. ఒక ప్రాణాలతో ఆడే విధంగా అనేది ఒక వ్యవహారం జరిగినప్పుడు, 2 ప్రాణాలు పోయినప్పుడు, కొందరు అనేది గాయాలు వారికి ఏర్పడినప్పుడు తర్వాత అసలు క్రాకర్స్ అనేది తీసుకుపోయేసి ఆ పడవల్లో మీరు అన్నట్టులే అది చెక్కతో తయారుంటాయి, అందులో వినియోగించటమే అక్కడ కాల్చటమే తప్పు. ఒకవేళ అటువంటి పర్మిషన్ ఏదైనా ఉన్నా ఏదైనా అన్టూవర్డ్ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఎంబటే దాన్ని సద్దుమణచటానికి ఆ ఫైర్ అనేది తగ్గించడానికి ఏ ఎక్విప్మెంట్ లేదని పేపర్లో రావటం జరిగింది. మళ్ళీ వాళ్ళని ఆ బోటును అనేది అదే రకంగా ఒడ్డు వరకు తీసుకురావటం జరిగింది. వాళ్ళ కాలుతుంటే తీసుకొచ్చినట్టు కనబడుతుంది అది. సో దాని మీద సవివరంగా విచారణ పోలీస్ కమిషనర్ అనేది రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి, గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. అది ఎవరు చేసిన కార్యక్రమం ప్రధానంగా సార్ ఇది ఒక ఫౌండేషన్కు సంబంధించి భారతమాత ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్కు సంబంధించినటువంటి ఆ సంస్థ చేసినట్టుగా కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఆ ఫౌండేషన్స్కి కూడా మీరు ఈ లేఖ రాశారా సార్? ఏమైనా నివేదిక ఇవ్వాలని చెప్పారా? అసలు దానికి కారణాలు ఏందో తెలియాలి. అది అందు గురించి ముందు పోలీస్ కమిషనర్ గారు ఏ రిపోర్టు ఇస్తారో చూసి అందులో ఒక బీసీ విద్యార్థి అనేది కాలి చనిపోవటం, అట్లా నీట మునిగి చనిపోయిండో, కాలి చనిపోయిండో. మళ్ళా హుస్సేన్ సాగర్ ప్రాంతం అనేది ఒక లిమిటెడ్ ఏరియాలో ఉన్నది. ఆ బాడీని అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా అంత సమయం ఎందుకు పట్టింది అనేది కూడా ఉన్నది. అంటే ఎందుకు కొందరు అనేది అక్కడ నీరు అనేది సరిగ్గా లేదు, ఆ ఇన్సిడెంట్ జరిగిన ఏరియాలో నీరు అనేది సరైన విధంగా లేదు కాబట్టి డిలే అయిందన్నమాట కొందరు చెప్పిన. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో మొత్తం ఈ హుస్సేన్ సాగర్ యొక్క పరిస్థితి, వాటర్ పరిస్థితిని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. హుస్సేన్ సాగర్లో ఉండినటువంటి నీరు అనేది సరిగ్గా లేని కారణాన బాడీని ఫైండ్ అవుట్ చేయటంలో డిలే జరిగిందా, ఆ దృక్కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి
జరగకుండా చూడాలి. దీనికి బాధ్యతలైన వారిని కఠినంగా అనేది శిక్షించాలి, వారు ఎంత పెద్ద వారైనా కావాలి. సార్ ఇప్పుడు అంటే ఎన్ని రోజుల్లో ఈ యొక్క నివేదికను మీకు అందించాలని చెప్పేసి మీరు పోలీస్ కమిషనర్ గారిని కోరారు సార్? ఫిబ్రవరి 1 5 o'clock లోపల ఇవ్వాలన్నమాట మేము కోరడం జరిగింది. ఇది సామాజిక పరంగా కమిషన్ యొక్క బాధ్యత కూడా. అంటే ఇప్పుడు బీసీ విద్యార్థి కాబట్టి కమిషన్ స్పందించుతుందన్నమాట కాదు. అది సమాజంలో ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మానవతా దృక్పథంతో అనేది ఒక కీలకమైన పదవుల్లో బాధ్యతల్లో ఉన్నటువంటి కమిషన్ కానీ, చైర్మన్గా నేను కానీ, మా మెంబర్స్ కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పరిస్థితి. ఆ ఘటన పట్ల అసలు ఘటన జరగడానికి కారణం ఏంటి? ఆ ప్రమాదం జరగడానికి గల అసలు కారణం ఏంటి? ఇంకొకటి, ప్రమాదం అంత పెద్ద స్థాయిలో ఉంటే, అంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగి ఉంటే కనీసం 2 ప్రాణాలు పోతే 8 మందికి అలా తీవ్రంగా గాయాలైతే కనీసం అక్కడ ఫైర్ సిబ్బంది కూడా అందుబాటులో లేదు. ఆ పడవని ఏదైతే ఆ బోట్ ఏదైతే ఉందో దాన్ని ప్రమాదం జరుగుతున్నటువంటి స్థలం నుంచి వేరే దగ్గరికి లాక్కొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు ఫైర్ సిబ్బంది ఎందుకు లేదు? అసలు ప్రమాదానికి గల మేజర్ కారణాలు ఏంటి? అండ్ ఇంకొకటి, అక్కడ వ్యక్తి ఎవరైతే యువకుడు అజయ్ అనేటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో దాంట్లో నీట మునిగినటువంటి సందర్భంలో అతన్ని వెతకడానికి 2 రోజుల టైం ఎందుకు పట్టింది అని చెప్పేసి కూడా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి 1వ తారీఖు సాయంత్రం 5లోగా నాకు నివేదికను సమర్పించాలని చెప్పేసి కూడా బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ గారు అయితే సిటీ కమిషనర్ సివి ఆనంద్ గారికి లేఖ రాసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు, బీసీ కమిషన్ ఆఫీస్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.